every child we comfort. And నీలో కోపం ఉంది, పరలోకం వెళ్ళమంటే వాళ్ళకి కోపం వచ్చింది. నువ్వు దాతృత్వం లేదు నీలో, సహకారం లేదు నీలో, నువ్వు సహాయం చేయడం లేదు, నువ్వు పరలోకం వెళ్ళవు అని అంటే వాళ్ళకి కోపం వచ్చింది. ఎందుకంటే వారిలో ఉండేది దురాత్మలు. పిసినారు అనే దురాత్మ ఉంది, కోపం అనే దురాత్మ ఉంది, ద్వేషం అనే దురాత్మ ఉంది. ఇవి సైతానాత్మలు. ఎందుకు ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? వాక్యం తెలుసున్న వాళ్ళు జీవితాల్లో ఉన్నాయి. ధర్మశాస్త్ర పండితులు అంటే వాళ్ళందరూ గొప్ప పాస్టర్లని అర్థం. డబ్బు ఉంది, చదువు ఉంది, హోదా ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వారిలో క్రీస్తు మినహా క్రీస్తు లేడు. క్రీస్తు లేకుండా ఎన్నుంటే ఏం ప్రయోజనం అండి? వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ క్రీస్తు లేడు. ఇక్కడ స్తెఫను వారిని ఖండిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చుకో అని అన్నప్పుడు ఇంత రాయితో ఇసిరారు వాళ్ళు. అది తలకు తగలాలే, మోకాళ్ళ మీద పడింది. ఇంకొక రాయి విసిరారు, ఇంత రాయి విసిరారు. పునాదికి పేర్చే రాళ్ళవి. 2 కాళ్ళు ఇరిగిపోయాయి. ఆ 2 కాళ్ళు ఇరిగిపోయిన వాటిలో అతి కష్టంగా అతను మోకరించి, తండ్రి వీరిని క్షమించు అని అంటున్నాడు. అంటే కాళ్ళు ఇరిగిపోయాయి, తల పగిలిపోయింది, చేతులు ఇరిగిపోయాయి, ఆ చేతులు ఇరిగిపోయాయి, కాళ్ళు ఇరిగిపోయాయి. అతను ఇక నిలబడడానికి అవకాశం లేదు. ఆ ఇరిగిపోయిన కాళ్ళ మధ్యనే, ఆ ఇరిగిపోయిన 2 కాళ్ళ మధ్యనే ఈ పాపము వారి మీద మోపకు తండ్రి అంటున్నాడు. ఆ చివరి క్షణంలో కనీసం గొప్పడు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు, అతన్ని దయదాల్చిన వాళ్ళు కూడా లేరు, అతను ప్రేమించిన వాళ్ళు కూడా లేరు. నాయన ఈ నీళ్లు తాగు అని చివరగా కూడా గొప్పడు నీళ్ళు ఇవ్వలేదండి. మంచి యవనస్తుడు, యథార్థంగా పరిశుద్ధంగా ఏ పాపము లేని మచ్చలేని గొర్రెపిల్లండి స్తెఫను. యేసు ఎలాగైతే హింసల గుండా వెళ్ళాడో, యేసు వలె యేసుకు తగ్గ కొడుకండి స్తెఫను. ఈరోజు ఈ వాక్యం మన దాకా ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ వాక్యం వింటున్న నీవు స్తెఫను లాగా మారిపోవాలి. నీలో ద్వేషం, కోపం, అసూయ తొలగించబడాలి. యేసుక్రీస్తు శిలువలో ఆయన ఎలాగైతే క్షమాగుణాన్ని ప్రత్యక్షపరిచాడో, ఎలాగైతే అందరినీ క్షమించాడో, క్షమించి మర్చిపోయాడు. అంటే ఆయన తిరిగి లేచాక నీలో తప్పు ఉంది, నువ్వెందుకు అబద్ధం ఆడావు, నువ్వెందుకు కోప్పడ్డావు, నువ్వెందుకు నన్ను సిలువేసావని ఎవరన్నా అడిగాడా? సిలువేసిన దగ్గరికి వెళ్ళి నాకు మేకులు కొట్టావు నేను తిరిగి వచ్చాను అన్నాడా? అనలేదు. పేతురు కనిపించి నువ్వెందుకు మొమ్మారు బొంకేవు అని అడిగాడా? అడగలేదు. యథావిధిగా వాళ్ళను క్షమించి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఈ వాక్యంలో నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, స్తెఫను మరణించే క్షణంలో పౌలు అక్కడే ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు. ఒకవేళ స్తెఫనుకి దగ్గరలో పౌలే కానీ లేకపోతే ఆ పరిశుద్ధాత్మ శక్తి అవతల వ్యక్తి ఎవరైనా ఆ వ్యక్తి మీదకి వచ్చి ఉండునేమో. కానీ అందుబాటులో సౌలు మాత్రం ఉన్నాడు.
ఇప్పుడు స్టెఫను మీద ఉన్న అభిషేకము, స్టెఫను మీద ఉన్న పరిశుద్ధాత్మ, స్టెఫను మీద ఉన్న పరిశుద్ధత, స్టెఫను మీద ఉన్న ఆ అభిషేకం వెంటనే ట్రాన్స్ఫర్ అయ్యింది ఎవరి మీదకి? సౌలు మీదకి. ఇప్పుడు ఇతన్ని మార్చాలంటే ఈ స్టెఫను మీద ఉన్న అభిషేకం దమస్కులో వెయిటింగ్లో ఉంది, దమస్కు మార్గంలో ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడైతే క్రైస్తవులు హింసించాలని స్టెఫను తర్వాత ఇంకా దారుణంగా దేవుని ప్రజలను చంపాలి అనుకున్నాడు, యెరూషలేము నగరానికి ముందు దమస్కు తగిలింది. దమస్కు మార్గంలోనే యేసయ్యను రాత్రిగడ కొట్టారు. గెత్సెమనే తోటలోనే యేసును బంధించుకొని తీసుకుని వచ్చేటప్పుడు ఆ రాత్రిగడ కొట్టుకుంటూ వచ్చేటప్పుడు కూడా ఇలా క్రాస్ ఉంటుంది, ఆ క్రాస్ దమస్కు క్రాస్ ఉంటుంది. ఆ క్రాస్లోనే యేసును ఈడ్చి కొట్టినట్టు లూకా సువార్తలో ఉంది. అది చాలా దారుణంగా ఈడ్చారు. అక్కడ ఈడ్చి కొట్టినప్పుడు యేసయ్య రక్తం ఆ దమస్కు సెంటర్ పాయింట్లో పడ్డది. ఆ రక్తము ప్రతిఘటిస్తూ ఉంది. ఆ రక్తము అక్కడికి వస్తున్న సౌలు వైపు ఎదురు చూస్తూ ఉంది. కరెక్ట్గా రక్తం దగ్గరకు వచ్చాడంటే ఎక్కడైతే దమస్కులో యేసును అర్ధరాత్రి గడ కొట్టారో అక్కడ రక్తము ఎదురు చూస్తూ ఉంది. కరెక్ట్గా రక్తపు మరకల మీద సౌలు గుర్రం మీద అక్కడికి వస్తూ ఆ రక్తం మీద ఆ గుర్రం పాదాలు ఎప్పుడైతే పడ్డాయో వెంటనే వెలుగు వచ్చి కొట్టింది. అతను వెంటనే పైనుంచి అలా పడ్డాడు. అందులోంచి వచ్చిన వెలుగు ఆ తేజస్సును ఎప్పుడైతే కొట్టగానే అతను కళ్ళు రెండు ఢమ్ పగిలిపోయాయి, రెండు కళ్ళు పోయాయి అతనికి. సౌలా సౌలా, నీవు నన్నేలా హింసించుచున్నావు, మునుకొలలకు ఎదురుతనడం యుక్తము కాదు, నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు స్టెఫను ప్రార్థన, స్టెఫను యొక్క విజ్ఞాపన, స్టెఫను యొక్క త్యాగము ముందు ఆకాశాన్ని తెరవ చేసింది. తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న యేసు లేచి అభినందిస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు కిందకి స్టెఫను వైపు. అదే అభిషేకం మరలా ఎక్కడికి వచ్చింది? దమస్కు దగ్గరికి వచ్చింది. స్టెఫన్లో ఉన్న అభిషేకము 3 రకాలుగా పనిచేసింది. ఒకటి ఆకాశాన్ని తెరవ చేసింది, తండ్రి కుడిపార్శ్వన ఆశీనుడైన యేసు లేచేటట్లు చేసింది. 3 సౌలుని పౌలుగా మార్చడానికి దమస్కులో ఎదురు చూస్తూ ఉంది. స్టెఫను కానీ ఇక్కడ హతసాక్షి కాకపోతే సౌలు పౌలు అయ్యేవాడు కాదేమో. ఒకవేళ ఇక్కడ సౌలు పౌలుగా మారాలంటే స్టెఫను హతసాక్షిగా మారవలసి ఉందని సంపూర్ణ జీవం అనేక నిఘంటువులు సాక్ష్యం చెప్తూ ఉన్నాయి. అంటే స్టెఫను హతసాక్షిగా మారి పరలోకం వెళ్తే అదే పరలోకానికి వెళ్ళడానికి స్టెఫను అభిషేకం పౌల్లో ప్రవేశించి వేలాది మందికి ఆశీర్వాదకరంగా మార్చడానికి అది ఉపయోగపడింది. ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో ఆత్మలు క్రీస్తు వైపు నడిపించాడు. నరకానికి వెళ్ళిపోతున్న ప్రజలను పరలోకానికి వెళ్ళడానికి స్టెఫను మీద ఉన్న అభిషేకము ఎవరిలోంచి పనిచేసింది? పౌల్లోంచి పనిచేసింది. ముందు సౌల్ని పౌలుగా మార్చింది. అతను తన తప్పులు ఒప్పుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అందుకని స్టెఫను గురించి కూడా అతను సాక్ష్యం చెప్తాడు. నేను స్టెఫను ఇంటి వరకు తప్ప నేను ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదు అంటాడు. స్టెఫను గురించి అతను స్వానుభూతి చెప్తాడు. స్టెఫను ఇంటికి కూడా వెళ్తాడు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదరణగా మాట్లాడతాడు. నేను తప్పు చేశానని కూడా వాళ్ళతో కుటుంబంతో కలిసి మాట్లాడతాడు. తన తప్పును ఒప్పుకుంటాడు. స్టెఫను కుటుంబంలోకి వెళ్ళి తప్పు ఒప్పుకుంటాడు. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే స్టెఫను ముందు మారాడు, కానీ ఇంట్లో వాళ్ళు ఇంకా మారలేదు. ఇప్పుడు స్టెఫను ఇంట్లో వాళ్ళు ఎవరి ద్వారా మారారు? పౌలు ద్వారా మారారు. స్టెఫను ముందు మారుమనసు పొందాడు, రక్షణ పొందాడు, హతసాక్షి అయిపోయాడు, కానీ ఆ ఇంట్లో వాళ్ళు మారలేదు. స్టెఫను తర్వాత వాళ్ళు మారుమనసు పొందారు. స్టెఫను తొలి అడుగు, కుటుంబం వెనకాతల వాళ్ళు కూడా స్టెఫను వెనకాలే క్రీస్తు కొరకు చనిపోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. స్టెఫను మరణం తన కుటుంబానికి ఆదర్శంగా మారింది. స్టెఫను యొక్క త్యాగము పౌలు కూడా నేను కూడా రాళ్ళతో కొట్టబడి చంపబడాలి, నేను కూడా క్రీస్తు వలె, నేను కూడా స్టెఫను వలె క్రీస్తు కొరకు చచ్చిపోవాలి అన్న ఆలోచన పౌల్లో కూడా కలిగింది. అందుకని ముమ్మారు స్టెఫన్తో ఒకసారి కొట్టి చంపేశారు, కానీ మరి ముమ్మారు రాళ్ళతో కొట్టారు పౌల్ని. ఒకటి తక్కువ 40 దెబ్బలు 3 నుంచి 4 సార్లు కొట్టారు,
చివరికి అతను తల కూడా నరికేశారు. అతను మంచి సేవ చేసి చనిపోయాడు. స్టెఫన్ అయితే మంచి సేవ ఆరంభంలోనే చనిపోయాడు. స్టెఫన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇంకా నేను సేవ చేయవలసి ఉంది, చాలా సేవ చేయాలి, స్టెఫన్ కూడా సంఘం కట్టాలి, స్టెఫన్ కూడా అనేక దేశాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాలి. కానీ ఇక్కడ చనిపోయాడు కాబట్టి ఇప్పుడు స్టెఫన్ చేయవలసిన పని అంతా బాధ్యత వహించి పౌలు నెరవేర్చాడు. అప్పుడు స్టెఫన్ ఆత్మ పరలోకంలో సంతోషించింది. ఈనాడు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వెళ్ళవలసిన మార్గము, ముందు వెళ్ళిన దైవజనుల్లోంచి నువ్వు ఒకసారి చూడు. నీ మార్గము సిలువలో మరణించిన క్రీస్తు వైపే చూడు. ఆయనే నీకు మార్గం. సిలువలో వేలాడుతున్న క్రీస్తును చూసి తన కర్తవ్యాన్ని గుర్తించి క్రీస్తు కొరకు మరణించిన స్టెఫన్ను చూడు. స్టెఫన్కి నేను న్యాయం చేయలేదు, అన్యాయం చేశాను, నేను క్రీస్తుకి అన్యాయం చేసిన, స్టెఫన్ కూడా అన్యాయం చేశానని తప్పు ఒప్పుకొని అదే బాటలో హతసాక్షి అయిన పౌలుని చూడు. ఇప్పుడు నీవు నీ విధానం మార్చుకో. నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల వైపు చూడకో, ఇప్పుడున్న సేవకుల వైపు చూడకో. త్యాగం ఎవరు చేస్తున్నారో చూడు ఒకసారి. అలు పెరగకుండా సువార్త ప్రకటించే వారి వైపు వెళ్ళిపో. నశించిపోతున్న ఆత్మ కొరకు అంగలార్చు, సువార్త ప్రకటించు, కన్నీరు గార్చు, ఉపవాసం ఉండు. నీకు కలిగింది పంచిపెట్టే, దాచుకోకు. నీకు ఏదైతే ఉందో అది క్రీస్తు కొరకు ఖర్చు పెట్టే. నువ్వు ఖర్చు అయిపోవాలి, నీ శరీరం ఖర్చు అయిపోవాలి. నీ కంటికి నిద్ర రానివ్వకూడదు, నీ కడుపు ఖాళీగా ఉండాలి, నీ జోబి ఖాళీ అయిపోవాలి, నీ కాళ్ళు చేతులు, నీ హృదయం, నీకున్న చదువు అన్నీ కూడా అరిగిపోవాలి. నీకు చదువు ఉంది కదా, యేసు కొరకు సాక్ష్యం నువ్వు రాసుకో, ఒక బుక్ రాసుకో. నీ చదువు అరిగిపోవాలంటే నువ్వు ఒక బుక్, నీ సాక్ష్యాన్ని రాసుకో, అందులో క్రీస్తుని ముందు పెట్టు. చాలామంది సువార్త ప్రకటించడంలో అరిగిపోతారు కానీ సాక్ష్యంలో అరగరు, అంటే రాయరు. నీ చేతులు రాతల్లో అరిగిపోవాలి, నీ కాళ్ళు సువార్తలో అరిగిపోవాలి, నీ పెదాలు సువార్త ప్రకటించడంలో అరిగిపోవాలి, నీ హృదయం ప్రార్థించడంలో కరిగిపోవాలి, నీ జీవితం, నీ హృదయం, నీ కళ్ళు కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిసిపోవాలి, ముద్దయిపోవాలి. నీవు ఆయన సన్నిధిలో పరిమళించు సువాసన వలె ఒక పుష్పంగా మారిపోవాలంటే నీవు స్టెఫన్లో ఉన్న ప్రత్యేకత గుర్తించి ఒకసారి. స్టెఫను క్షమించే మనసు అతనికి ఉన్నంత మంచి మనసు ఈనాడు సారథర సంఘాల్లో లేవని పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉన్నాడు. క్షమించే మనసు లేదు, అందుకని మిరకలు జరగడం లేదు. ఇక్కడ స్టెఫను ద్వారా ఎందుకు అద్భుతాలు జరిగాయంటే స్టెఫను క్షమిస్తాడు, నెక్స్ట్ దోషిని క్షమిస్తాడు, అతను నిర్దోషిగా ఇతను చూస్తాడు. దోషే కానీ నిర్దోషిగా చూస్తాడు, అతను వెంటాడతాడు. ఎందుకు అవతల వ్యక్తి స్టెఫను పట్ల తప్పు చేశాడు, కానీ స్టెఫను క్షమిస్తాడు, అవతల వాళ్ళు ప్రేమిస్తాడు. బైబిల్లో ఈ విషయాల గురించి మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఏమనంటే యోహాను సువార్త 19:11 పైనుండి ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం లేదు. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు పిలాతుతో, పైనుండి నీకు ఇవ్వబడితేనే కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ప్రియులారా, నింద అనేది కూడా దేవుని అనుమతితోనే వస్తాయి. దేవుని అనుమతి లేకుండా ఏ నింద రాదు. కొన్ని శ్రమలు దేవుని చిత్తానుసారంగా వస్తాయి, భయపడద్దు. దేవుని చిత్తం లేకుండా ఏ శ్రమ రాదు. ఇక్కడ పిలాతు అంటున్నాడు కదా, యేసు నిన్ను విడిపించే అధికారం నాకు ఉంది అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను ఏం చేయలేవు, నువ్వు భూమి మీద ఉన్నావయ్యా, నా పరిపాలన ఆకాశంలో ఉంది, నా పరిపాలన అందరి హృదయాల్లో ఉంది, ఆకాశంలో ఉంది. ఇప్పుడు పిలాతు ఎవరి కింద ఉన్నాడు? సృష్టికర్త అయిన యేసుక్రీస్తు పాదాల కింద ఉన్నాడు. ఏమంటున్నాడు? నిన్ను విడిపించే అధికారం నాకు ఉంది అంటున్నాడు. ఆయన పైన ఉన్నాడు, ఈయన కింద ఉన్నాడు. కింద ఉన్నవాడి చేతిలో అధికారం ఏముంటుంది? పైన ఉన్నవాడి చేతిలోనే ఉంటాయండి. నేను నీకు అప్పగించబడాలని వ్రాయబడి ఉంది, అందుకని అప్పగించబడ్డాను. నేను ఇక్కడ నాకు అన్యాయం తీర్పు రావాలని యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఉంది, 5వ వచనంలో చూసుకో. అక్కడ ఏదైతే వ్రాయబడి ఉందో అది ఇక్కడ జరగాలి, అది నీ సమక్షంలో జరగాలి.
యెషయాకి నేను బయలుపరిచిన ఆ ప్రవచనం యెషయా 53:5 ప్రకారంగా నేను నోరు తెరవకూడదు, నువ్వు నిందిస్తావు. వదకు సిద్ధపడిన గొర్రె వలె నేను మౌనంగా ఉండాలి. వీళ్ళందరూ అరుస్తారు నన్ను చంపమని, సిలువ వేయమంటారు, చంపేయమంటారు. వాళ్ళ అరుపులు గెలిస్తే ఈ లోకం గెలుస్తుంది అనిపిస్తుంది, కానీ నేను మరణించి మరణాన్ని చంపి బ్రతుకుతాను అని దాని అర్థం. అందుకనే పైనుండి అధికారం నీకు ఇస్తేనే తప్ప నువ్వు నన్నేమీ చేయలేవు అన్నాడు. అంటే సహోదరి, నీ జీవితంలో కొన్ని శ్రమలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, మేలు చేశావు నిజమే. నిన్నే సహోదరి, నీకెన్నో కష్టాలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, మేలు చేసావు. మీ వాళ్ళే నీకు కీడు తలపెట్టారు, లేని నిందేశారు. ఎందుకు వేశారో తెలుసా? దేవుని అనుమతితోనే వచ్చాయి. దేవుని అనుమతి లేకుండా నీ మీద నిందపడతావు. ఇక్కడ యేసు మీద దేవుని అనుమతితోనే నిందొచ్చింది. దేవుని అనుమతితోనే యేసు చనిపోయాడు, తిరిగి బ్రతికాడు. దేవుని అనుమతితోనే స్టెఫను మీద రాళ్ళు పడ్డాయి. ఎందుకనంటే అది దేవుని అనుమతితోనే రాళ్ళు పడ్డాయి అతని మీద. అతను చచ్చిపోయాడు, కానీ అతనికంటే తెలివైన మరొక వ్యక్తిని స్టెఫను మీద ఉన్న అభిషేకము ఎంపిక చేసుకుంది. అతనే పౌలు. ఈరోజు నీ మీద నిందలు పడ్డాయంటే నీ మీద పౌలు మీద ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి రాబోతుందన్నమాట. స్టెఫను మీద ఉన్న అభిషేకం నీ మీద రాబోతుందన్నమాట. యేసయ్య మీద ఉన్న ఆ బలమైన అభిషేకం నీ మీదకి రావాలంటే నిన్ను నిందించాలి, ద్వేషించాలి, దూషించాలి, నీ ఆస్తిని ఎత్తుకుపోవాలి, నీకున్న వస్త్రాలు ఎత్తుకుపోవాలి, నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ ఎత్తుకుపోవాలి, సరిహద్దుల్లో నీ స్థలాన్ని వాళ్ళు ఎత్తుకుపోవాలి. నువ్వు రిక్తుడు అయిపోవాలి, రిక్తురాలు అయిపోవాలి, నువ్వు దరిద్రురాలు అయిపోవాలి. అప్పుడు నీ మీదకి పరిపూర్ణమైన పరలోకంలోంచి అభిషేకం నీ మీదకి వచ్చి నిలబడుతుంది. నువ్వు వేలాది మందికి దీవెనకరంగా మారబోతున్నావు. వేలాది మందికి, లక్షలాది మందికి, కోట్లాది మందికి నువ్వు దీవెనకరంగా మార్చబడాలంటే నువ్వు బలమైన శోధన గుండా వెళ్తేనే అది సాధ్యం. చిన్న చిన్న శోధన వల్ల కాదు. అరే నాకు ఇన్ని శ్రమలు వచ్చి నేను తట్టుకోలేను అని నువ్వు అనుకుంటున్నావు. తట్టుకోవాలి. దీని వెనకాతలే నీ పట్ల గొప్ప అభిషేకం నిన్ను ఆవరించబోతుంది, నిన్ను వాడుకోబోతుంది. ఇప్పుడు వచ్చిన ఈ శ్రమ, ఇప్పుడు వచ్చిన ఈ అవమానం, ఇప్పుడు నీకు ఎదురైన ఈ దుర్భరమైన పరిస్థితి రాకపోతే నువ్వెప్పటికీ దేవుని దృష్టిలో గొప్పదానవు, గొప్పవాడు కానేరవు. వచ్చి నీ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఎందుకంటే బైబిల్లో చాలా చక్కటి వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. ఏమనంటే ఫిలిప్పీ 3:10, ఏ విధము చేతనైనా పునరుత్థానం కలగాలని క్రీస్తు శ్రమలలో పాలి భాగం కొరకు వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. చూసారా, నేను ఎందుకు శ్రమ పడుతున్నానంటే నాకు రేపు పునరుత్థానంలో పాలిభాగం కావాలి. ఎందుకంటే శ్రమ వెనకాతల క్రీస్తు పునరుత్థానుడే తిరిగి లేచాడు. శ్రమ వెనకాల స్టెఫను పునరుత్థానుడే తిరిగి లేకపోతున్నాడు. శ్రమ వెనకాల ఇప్పుడు స్టెఫను ఎలాగైతే చంపబడ్డాడో, హత్సాక్షి అయ్యాడో, పౌలు కూడా హత్సాక్షి అయ్యాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు లైన్లో ఉన్నారు. యేసుక్రీస్తు వల్లే పునరుత్థానులై క్రీస్తుతో విజయాన్ని పరిపాలించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నీవు కూడా అదే స్టెఫన్ దగ్గరికి, పౌలు దగ్గరికి అడ్వాన్స్ బుకింగ్ ముందుగా నువ్వు వెళ్ళి చేరాలంటే ఈ శ్రమల్లోంచి నువ్వు వెళ్ళాలి. ఈ శ్రమల్లోంచి నువ్వు ఎప్పుడైతే ఓర్చుకుని వెళ్తావో నువ్వు అడ్వాన్స్గా ఇంకా పునరుత్థానానికి సిద్ధంగా ఉన్న స్టెఫను, పౌలును, యేసును నువ్వు వెళ్ళి కలుసుకోవాలి. ఈ అవమానం గుండా ఎవరైతే ఎదిరించి జయించి నిలబడి ఓర్పుతో సహిస్తారో వాళ్ళు తప్పకుండా ఏం చేయబడతారు? ముందుగానే యేసయ్యను, స్టెఫన్ని, పౌలు కలుసుకుంటారు. అప్పుడు పునరుత్థానంలో మీరందరూ కలిసి ఏం చేస్తారు? విజయాన్ని పరిపాలనలో నూతన యుగంలో ఉంటారు. దేవుని స్తోత్రం కలుగాక. అందుకని ఇక్కడ ఈ ఫిలిప్పీ 3:10, ఏ విధము చేతనైనా నాకేం కలగాలంటే పునరుత్థానం దేనివల్ల కలుగుతుందంటే శ్రమల్లోంచి వెళ్తే. అందుకనే పేతురు పత్రికలో కూడా, ఏప్రిల్ రాసిన పత్రికలో కూడా చాలా అద్భుతమైన మాట రాస్తుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానము నిర్లక్ష్య పెట్టి, ఆయన దగ్గర ఏముందో ఆనందం ఉంది, ఇక్కడ ఏముంది? అవమానం ఉంది. అక్కడ ఆనందం ఉంది, కిరీటం ఉంది, కోట్ల మంది నీ వైపు చూస్తున్నారు.
నీకు వచ్చిన ఈ అవమానాన్ని బట్టి వాళ్ళు చింతిస్తున్నారు. ఎలా ఓర్చుకుంటాడో చూద్దాం, ఎలా ఓర్చుకుంటుందో చూద్దాం, ఇతను ఎలా ఓర్చుకుంటాడో, ఈమె ఎలా ఓర్చుకుంటుందో అని పరలోకంలో కోట్లాది మంది దేవదూతల పరిస్థితులు ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూసే వాళ్ళు స్తెఫను, పౌలు కూడా ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. నీ శ్రమల వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ స్తెఫను వైపు తండ్రి అయిన దేవుడు చూశాడు, యేసు చూశాడు, పరిశుద్ధులు చూశారు, దేవదూతలు చూశారు. అందుకని ఆకాశం తెరపడింది. ఆకాశం తెరపడినప్పుడు స్తెఫను వైపు పరలోకంలో ఉన్న లెక్కించని గొప్ప కోట్లాది సమూహం చూసింది. వాళ్ళు చూస్తుంటాడుగానే తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని ఎలాగన్నాడో ఇప్పుడు నీవు అదే రూట్కి వచ్చావు. నువ్వు కూడా అటువైపే చూడు. నీకు ఎవరు కనపడడం లేదు, నిందించిన వాళ్ళే కనపడతారు, కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు బరుగ్గా ఉన్నారు. అందుకని ఇక్కడ ఈ వాక్యం ఏమంటుందంటే, అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యున్నాడు. చూసారా, ఆయన శ్రమలను సహించి తండ్రైన దేవుని ఎదుట కుడి పార్శ్వమున యేసు ఎలాగైతే ఆసీనుడై ఉన్నాడో అదే సింహాసనం కుడివైపున యేసు పక్కన నువ్వు కూడా ఆసీనుడు అవ్వాలంటే, ఆసీనురాలు అవ్వాలంటే ఈ శ్రమను నువ్వేం చేయాలి? ఇక్కడ రాసి ఉంది 3వ వచనం, ఏప్రిల్ రాసిన పత్రిక 12:3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపంతో పోరాడుట్లో రక్తం కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చిపోకు. ఆయన ఎలా ఓర్చుకున్నాడో నువ్వు కూడా అలాగే ఓర్చుకోవాలి. అందుకనే ఇక్కడ చాలా అద్భుతమైన మాట అపోస్తలుల కార్యం 2:29లో, నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నీ ఆత్మను పాతాళంకి వెళ్ళకూడదు అని అంటే శ్రమలోంచి వెళ్ళాలి. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అంటే 1 తిమోతి పత్రిక 6:19 ఏముంది? రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు ఇప్పుడే వేసుకోవాలి. మంచి పునాది రాబోయే కాలం. నాకు కొంతకాలం మనం బ్రతుకుతాం, త్వరలోని ఈ లోకయాత్ర ముగించేస్తాం, కానీ నువ్వు మకుటం లేని మహారాణిలాగా ఓర్చుకుంటే మహారాణి అవుతావు, జయిస్తే మహారాజు అవుతావు, ఓడిపోతే పాతాళంకి వెళ్ళిపోతావు. కాబట్టి 2 తిమోతి 3:12లో మంచి భక్తి అంటే సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వాళ్ళందరికీ హింస, మంచి భక్తి బ్రతికే వాళ్ళకి, యథార్థమైన బ్రతుకు బ్రతికే వాళ్ళకి హింసలు కష్టాలు ఉంటాయని ఇక్కడ తిమోతిలో పౌలు చెప్తున్నాడు. 1 తిమోతి 5:6, సుఖభోగములతో జీవించినది చచ్చినదయ్యుండును. ఈ లోకంలో సుఖంగా బ్రతకాలి. అందరూ సుఖంగా ఉంటున్నారు అండి. పాస్టర్ గారు సుఖంగా ఉంటున్నారండి, కారు మీద వెళ్తున్నాడు, ఏసీ అండి, మంచి ఇల్లు ఉంది, నా తోటి వారు అందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు చూడకు, వాళ్ళు పరలోకం వెళ్తారో లేదో అది నీకు అనవసరం. నీకు పరలోకంలో ఘనత ఉంది, అధికారం ఉంది. అందుకని నీకే హింసలు ఉన్నాయి. 1 కొరింథీ 15:19లో, ఈ జీవితకాలం మట్టికే బ్రతకాలని నువ్వు అనుకుంటే అందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవితకాలం మట్టికే నువ్వు బ్రతకాలి, ఈ జీవితంలో అందరి చేత చప్పట్లు కొట్టించుకోవాలి, అందరి చేత గణపరచబడాలనుకుంటే నువ్వు పరలోకం చేరాలంటే అందరి చేత నువ్వేం చేయబడాలి? ద్వేషింపబడాలి, దూషింపబడాలి, హింసింపబడాలి. 7 సూత్రాలు ఉన్నాయి. 1 నువ్వు ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి, 2 దశభాగంలో నమ్మకంగా ఉండాలి, 3 సువార్త ప్రకటించాలి, 4 ఆత్మను సంపాదించాలి, 5 దేవుణ్ణి ప్రేమించడంలో, వాక్యాన్ని వెంబడించడంలో నమ్మకంగా ఉండాలి, 6 నీ జీవితం అంతా కష్టాల్లో దేవునికి అంకితం ఇచ్చి హృదయపూర్వకంగా ఉండాలి, 7 ఈ లోకాన్ని సుఖాన్ని కోరుకుంటే నువ్వు దౌర్భాగ్యురాలువే. హింసల్లోంచి, అవమానంలోంచి నువ్వు వెళ్ళగలిగితే, బాధలోంచి వెళ్ళగలిగితే నీకు కిరీటం తప్పదు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ 139వ కీర్తన 13వ చరణం 15వ చరణం, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు నీ కన్నులు నన్ను చూచాను. అగాధ స్థలంలో నువ్వు నిర్మించబడ్డావు. ఇప్పుడు అగాధానికి వెళ్ళిపోతావు. నిన్ను అగాధంలోంచి
వెలుగులోకి తీసుకొచ్చాడు. సైతాన్ ఏం చేశాడు? నీకు బొట్టు పెట్టి మళ్ళీ నేను అగాధాన్ని పంపిందామని పరలోకం వెళ్ళకుండా చేయాలని వీడు ఈ లోకంలో ఉన్న సుఖాన్ని, డబ్బును, బంగారాన్ని, సుఖ సంతోషాలు ఎరగా వేశాడు. అదే బొట్టు పెట్టాడు వాడు. అందుకని చాలామందికి బొట్టు ఉంటుంది. ఆ బొట్టు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే అది సైతాన్ బొట్టు ఉన్నవాళ్ళు సాయంత్రం వైన్ షాప్కి వెళ్ళిపోతారు, త్రాగుబోతులుగా మారిపోతారు, తిడుతూ ఉంటారు, ద్వేషిస్తుంటారు, నమ్మకంగా దేవుని సన్నిధికి వెళ్ళరు. అంటే వాడు బొట్టు పెట్టాడు అనమాట. బొట్టు అంటే సైతాను నా బిడ్డని పెట్టుకున్నాడు. నువ్వు అగాధ స్థానంలో నిన్ను నిర్మించింది అగాధంలోకి వెళ్ళడానికి కాదు, పరలోకానికి వెళ్ళడానికి. నువ్వు అగాధంలో నిర్మించబడ్డావు, మీ అమ్మ కడుపులో వేసాడు. ఇప్పుడు నువ్వు యేసయ్య కడుపులోకి వచ్చావు. యేసయ్య కడుపులోంచి పరలోకానికి వెళ్ళాలి. అగాధానికి వెళ్తావా? ఓడిపోతే అగాధానికి వెళ్తావు, గెలిస్తే పరలోకం వెళ్తావు. స్తెఫను లాంటి త్యాగం నీకు రావాలని ఈ వాక్యం ప్రకటిస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు సద్భక్తితో నువ్వు బ్రతుకుదాం. వెనుకొన్నవి మర్చిపోతాం, గతాన్ని మర్చిపోవు. నీకున్న ఆ ఉద్యోగాన్ని, డబ్బు, హోదా, ఘనతను మర్చిపోవు. శ్రమల వైపు చూడు. హెబ్రీ 11:24 క్రీస్తు విషయమే నిందే గొప్ప భాగ్యం. ఐగుప్తులో ఉన్న ధనభోగము కంటే, కిరీటం కంటే, కుర్చీ కంటే, హోదా కంటే, చప్పట్ల కంటే క్రీస్తు కొరకు ఎడారుల్లో ఆకలి దప్పికలే నాకు మేలు, క్రీస్తులాగే నిందల అవమానాలు నాకు మేలు అని మోసే ఎంచుకున్నాడు. కాబట్టి అతను ఎక్కడికి కలిసాడు? రూపాంతర కొండ మీద యేసును కలుసుకునే భాగ్యం అతనికి లభించింది. ఒకవేళ అతను ఐగుప్తులోని రాజుగా ఉండిపోతే, దేవుని ప్రజలతో అతను శ్రమ పడకపోతే, రూపాంతర కొండ మీద యేసును కలుసుకునేవాడే కాదు మోసే. శ్రమలు ఓర్చుకున్నాడు, క్షమించాడు. కాబట్టి ఐగుప్తు రాజధానికి ప్రధానమంత్రి అయ్యాడు యోసేపు. స్తెఫను రాళ్లతో కొట్టబడినప్పుడు, కాళ్ళు ఇరిగిపోయినప్పుడు, ఆ ఇరిగిపోయిన 2 కాళ్ళ మధ్యన మోకరించి వారిని క్షమించాడు. వాళ్ళ పాపం వాళ్ళ మీద మోపొద్దని క్షమించాడు. తండ్రిని దేవుని తన ఆత్మను అప్పగించాడు. కాబట్టి అతను చేసిన ప్రార్థన వల్ల సౌలు పౌలుగా మార్చబడ్డాడు. నువ్వు ఓర్చుకుంటే కొన్ని వేల మంది నీ ద్వారా రక్షించబడతారు, ఆశించబడతారు. నువ్వు ఓర్చుకుంటే కొన్ని వేల మంది పరలోకానికి వెళ్తారు. నువ్వు ఓర్చుకోక నిరాశపడితే నీ వల్ల చాలామంది నరకానికి వెళ్ళిపోతారు. నిన్ను చూసి తండ్రి ఉమ్ము వేస్తే నీకు మంచిదా? నువ్వు ఓర్చుకుంటే తండ్రి తన కౌగుట్లో చేర్చుకొని కిరీటం పెట్టి అందరి ముందు ప్రశంసించడం నీకు ఇష్టమా? ఏదో నువ్వే తేల్చుకో. దేవుడి వాక్యం దించిన కాక పరిశుద్ధుడా ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించండి. స్తెఫను లాంటి ఓర్పు, సహనం మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Thank you.